పయనం మెచ్చటికోయి రచన వెన్నకోట సుశీలాదేవి గారు. సెప్టెంబరు 1987లో ప్రచురింపబడింది. చూడగానే ఒక లైక్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. చదువుతున్నది దేవి. చేతులు టవల్తో తుడుచుకుంటూ రూమ్లోంచి బయటకు వచ్చాడు డాక్టర్ మూర్తి. డాక్టర్ని చూసి కుర్చీలో కూర్చుని ఉన్న చలపతి లేచి నిలబడి డాక్టర్ మొహంలోకి ఆత్రంగా చూశాడు. డాక్టర్, ప్రసాద్కి ఏంటండి జబ్బు అని అడిగాడు. డాక్టర్ మూర్తి అతని ప్రశ్నకు జవాబు చెప్పకుండా ఎదురు ప్రశ్న వేశాడు. అతను మీకేమవుతాడు? అతను నా బెస్ట్ ఫ్రెండ్, చలపతి చెప్పాడు. అతని కడుపులో ట్యూమర్ ఉంది, ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ అనే మాట చెవులు పడగానే ఉలిక్కిపడ్డాడు చలపతి. డాక్టర్ వైపు భయంగా చూశాడు. డాక్టర్, ఎప్పుడు చేస్తారు అని అడిగాడు. నెక్స్ట్ మండే చేస్తాను, ఇక ఆలస్యం చేయడం మంచిది కాదు. మనిషి చాలా వీక్గా ఉన్నాడు, బలానికి మందులు రాస్తానే అంటూ మందులు రాయసాగాడు డాక్టర్ మూర్తి. వచ్చే సోమవారం అంటే రేపటికి సరిగ్గా వారం అనుకుంటా. డాక్టర్కి ఏదో చెప్పబోయాడు చలపతి. ఇంతలో తలుపు తీసుకొని ప్రసాద్ రావడం చూసి ఆశ్చర్యపోయాడు. ప్రసాద్ వచ్చి తలుపు పక్కన కూర్చున్నాడు. డాక్టర్ మందు చీటి వ్రాసి ప్రసాద్కి ఇస్తూ, ఈ మందులే శ్రద్ధగా వాడండి, రోజు వచ్చి చెకప్ చేయించుకోండి అన్నాడు. ఆహారం ఏం తీసుకోమంటారు అని అడిగాడు. పథ్యం ఏం లేదు, కానీ కారం పులుపు బాగా తగ్గించాలి. బాగా చల్లని పదార్థాలు కానీ బాగా వేడివేడి పదార్థాలు కానీ తినకూడదు. పాలు పళ్ళు ఎక్కువగా తీసుకోవాలి. ప్రసాద్ గారు, మళ్ళీ రేపు ఒకసారి కనిపించండి. అలాగేనండి, వెళ్ళొస్తాం. ఇద్దరు నమస్కారం చేశారు. డాక్టర్ మూర్తి ప్రసాద్ వైపు తిరిగి, ఏం వర్రీ కాకండి, మానసికంగా ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకూడదు, ఉల్లాసంగా ఉండాలి. నాతో సహకరిస్తే మీరు త్వరలో ఆరోగ్యవంతులు అవుతారు. విష్ యూ గుడ్ లక్ అన్నాడు. ప్రసాద్ కృతజ్ఞతలు చెప్పి చలపతి వెనకాల బయటకు వచ్చాడు. ఇద్దరూ బస్టాప్ వైపు నడవసాగారు. ప్రసాద్, అలా ఉన్నావే? స్నేహితుడి ముఖంలోకి చూస్తూ అడిగాడు చలపతి. ప్రసాద్ సమాధానం చెప్పలేదు. నీ వ్యాధి గురించి దిగులు పడకు ప్రసాద్, డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తా అని చెప్పారు. అంతా సరైపోతుందే, నువ్వు తిరిగి పూర్తి ఆరోగ్యవంతుడు అవుతావు. నా గురించి నాకేం దిగుల్లేదు చలపతి, ఈ వ్యాధి నయం కాకపోయినా పర్లేదు. చలపతి ఏదో అనబోయి ఆగిపోయాడు. ఇద్దరూ బస్టాప్ దగ్గరకు వచ్చారు. చలపతి ఎక్కవలసిన బస్సు రెడీగా ఉంది. ఈ బస్సు తప్పిపోతే మరీ ఒక అరగంట వరకు బస్సులే లేవు. చలపతి, నీ బస్సు రెడీగా ఉంది, నువ్వు వెళ్ళిపో అన్నాడు. నిన్ను బస్సు ఎక్కించాకే నేను వెళ్తాను, ఇప్పుడు నాకేం తొందర? అలా అనుకు, ఇప్పటికే బాగా ఎండగా ఉంది. బస్సు తప్పితే మళ్ళీ గంట వరకు నీకు బస్సు లేదు. లలిత నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నా మాట విను, వెళ్ళు. ప్రసాద్ చలపతిని బలవంతంగా బస్సు ఎక్కించాడు. ప్రసాద్, రేపు ఆఫీస్లో కలుద్దాం, ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోయే. చలపతి మాటలు పూర్తి కాకుండానే బస్సు కదిలిపోయింది. ప్రసాద్ ఒక్కడే బస్టాప్లో. పైన ఎండ మాడిచేస్తోంది. కడుపులో పేగులు మండిపోతూ ఉన్నాయి. చెమటలకు బట్టలు తడిసిపోతున్నాయి. పొద్దున ఎప్పుడో తిన్న 2 ఇడ్లీలు, తాగిన గుక్కెడు కాఫీ, నర్సింగ్ హోంలో డాక్టర్ కోసం నిరీక్షించేసరికి ఆసక్తి కూడా అరిగిపోయింది. ఆకలి, భరించలేని ఆకలి, దాహం, గొంతు ఎండిపోతుంటే దాహం. ప్రసాద్ నిలబడలేకపోయాడు. మనసులో చెప్పలేని దిగులుగా, మరెంతో బాధగా ఉంది. ఎందుకు? తన వ్యాధి గురించా లేక తన జీవితం గురించా? ఏమో. నవ్వుకున్నాడు ప్రసాద్. రోడ్డుపైకి దృష్టి సారించాడు. బస్సు వచ్చే జాడ కనిపించలేదు. కానీ ఈ రాను బస్సు కోసం ఎదురు చూసే కంటే నడిచి వెళ్ళడం మంచిదేమో అనుకుంటూ మెల్లగా నడవసాగాడు. పైన ఎండ మండిపోతోంది. చెమట ధారాపాతంగా కారుతోంది. రోడ్డు మీద ఒక రిక్షా కూడా లేదు. ఎండకు భయపడి ఏ చెట్టు నీడనో విశ్రాంతి తీసుకుంటున్నారేమో. ఆదివారం, అందులోనూ మధ్యాహ్నం సమయం అవడం వల్ల షాపులన్నీ కట్టేసి ఉన్నాయి. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. ప్రసాద్కి ఎండ బాధ కంటే దాహం బాధ ఎక్కువగా ఉంది. ఒక సోడా దొరికితే బాగుండు, కనీసం ఎవరైనా గుక్కడు మంచినీళ్ళు ఇవ్వకూడదు? ఇంతలో ట్రింగ్ అంటూ ధ్వని వినిపించింది. ప్రసాద్ అటువైపు చూశాడు. ఐస్ క్రీం బండిని తోసుకుంటూ వస్తున్నాడు ఒక కుర్రాడు. బాబు, చల్లటి ఐస్ క్రీం అంటూ అరుస్తున్నాడు. ప్రసాద్కి నోరూరింది. చెయ్యెత్తి ఆ కుర్రాన్ని పిలవబోయాడు. కానీ ఇంతలో డాక్టర్ చెప్పిన మాటలు గుర్తు వచ్చాయి. మరీ చల్లటి వస్తువులు తినకూడదు బాబు, ఈ మండుటెండలో ఐస్ క్రీం తింటే మీ దాహం తీరుతుంది, మీ గొంతు మంట తగ్గుతుంది, తినండి బాబు చల్లటి ఐస్ క్రీం. కుర్రవాడికి ఆకలి పెడుతున్నాడు. కానీ ఐస్ క్రీం తన గొంతు మంటను పెంచుతుంది.
తన ఆరోగ్యాన్ని రెట్టింపజేస్తుంది. తనకిక చల్లని వస్తువులు తినే యోగ్యత లేదు. అసలు తనకి బ్రతికే అవకాశమే చాలా తక్కువ. ఆపరేషన్ చేసినా తన రోగం తగ్గదు. ఈ ట్యూమర్ పెరిగి పెరిగి క్యాన్సర్ అయి తన శరీరాన్ని తినేస్తుంది. అది కూడా అతి త్వరలోనే జరుగుతుంది. తన జీవిత కాలం ముగిసిపోతుంది. తను ఏ కోరికలు తీరకుండా మరణించబోతున్నాడు. ఆలోచనలో ఉన్న ప్రసాద్ని ఒక వ్యక్తి ఢీకొన్నాడు. ప్రసాద్ కింద పడిపోయి అతి కష్టం మీద నిలదొక్కున్నాడు. తలెత్తి చూశాడు. ఆ వ్యక్తి కనీసం విచారాన్నైనా ప్రకటించకుండా వెళ్ళిపోయాడు. లోకం తీరుకున వచ్చింది ప్రసాద్కి. తన మురికి బట్టలు, చెమటలు కక్కుతున్న శరీరం అతనికి ఏవగింపు కలిగించి ఉంటాయి. అతడు తనని గౌరవించకపోవడానికి కారణం అదే. తనే గనక మంచి బట్టలు వేసుకుని టీప్ టాప్గా తయారై ఉంటే ఆ వ్యక్తి తనని గౌరవించేవాడు. అందరూ అంతే. మనిషి పై ఆడంబరాలనే గౌరవిస్తారు. మనసులతో పని లేదు. చివరికి తాను ప్రాణ సమానంగా ప్రేమించిన మనోరమ కూడా అంతే. ప్రసాద్ ఒకసారి తల విదిల్చుకున్నాడు. మనోరమ, అవును, ఆమెను తలుచుకుంటే ఇక ఈ రోజుకి తనకి తిండి కూడా ఉండదు, నిద్ర రాదు. ఆలోచనల నుంచి బయటపడి పరిసరాలను చూశాడు. ఎదురుగా హోటల్ అజంతా కనపడింది. టైము 1 గంట అవుతోంది. కడుపులో పేగులు ఆకలితో గోల చేస్తున్నాయి. భోజనం చేద్దామని హోటల్ వైపు నడిచాడు. అజంతా హోటల్ అతనికి తెలుసు. బజారుకు వచ్చినప్పుడల్లా అక్కడే టిఫిన్ చేస్తాడు. లోపలికి వెళ్ళి ఒక మూలగా కూర్చున్నాడు. సర్వర్ అతడిని చూసి 2 గ్లాసుల మంచినీళ్ళు తీసుకొచ్చి పెట్టాడు. ప్లేట్ మీల్స్ అన్నాడు. ఆకు తెచ్చివేసి దాంట్లో పదార్థాలు చకచకా వడ్డించసాగాడు. అతని చలాకితనం చూసి ప్రసాద్ ముచ్చటపడ్డాడు. తను ఒకప్పుడు అలా హుషారుగా ఉండేవాడు. కానీ ఇప్పుడు 30 ఏళ్ళు నిండకు మునిపే తల పండిన వ్యక్తిలా అయిపోయాడు. జీవిత సత్యాలను కాచి వడబోసిన అనుభవజ్ఞుడిలాగా ఉన్నాడు. ఇంకొకళ్ళైతే పిచ్చెక్కి హాస్పిటల్లో ఉండేవారు, లేకపోతే ఆత్మహత్య చేసుకునేవాడు. తను మొండివాడు కాబట్టి ఇంకా బ్రతుకుతున్నాడు. కలుపుకోండి సార్. ప్రసాద్ ఎదురుగా ఉన్న పదార్థాలు చూశాడు. పప్పు, కూర, పెరుగు పచ్చడి, దానికి పక్కగా ఎర్రగా నోరూరుంచే కొత్త ఆవకాయ. చప్పుని ప్రసాద్ చేయి దాని మీదకి వెళ్ళింది. తీసుకొని అన్నంలో కడిపాడు. 2 ముద్దలు తిని గబగబా మంచినీళ్ళు తాగాడు. అంతే. కడుపులో బగ్గుమంది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడు జ్ఞాపకం వచ్చింది డాక్టర్ చెప్పిన మాటలు. కారం ఎక్కువ తినకూడదు. అవును, తను కారం తినకూడదు. అంతేకాదు, ఏది పడితే అది తినకూడదు. సృష్టిలోని పదార్థాలన్నీ తిని వాటిని అనుభూతి పొందే యోగ్యం తనకు లేదు. కలుపుకున్న అన్నం పక్కకు నెట్టి కూర కలుపుకొని తినబోయాడు. అది కారంగానే ఉంది. ఎంతో ఆకలిగా ఉంది. ఎదురుగా ఎన్నో పదార్థాలు ఉన్నాయి. జేబులో డబ్బు ఉంది. ఏదైనా కొని తినగలిగే స్తోమత కూడా ఉంది. కానీ తను తినలేడు. ఒకప్పుడు జేబులో డబ్బు లేక ఆకలితో బాధపడ్డాడు. ఇప్పుడు డబ్బుంటే ఆకలి తీర్చుకోలేకుండా ఉన్నాడు. ఇప్పటి తన పరిస్థితి మీద తనకే జాలేసింది. పెరుగుతో 2 ముద్దలు తిని ప్రసాద్ అక్కడి నుండి లేచాడు. అదేంటి సార్, సరిగా తినలేదు అని అడిగాడు సర్వర్. వినిపించుకోనట్టు బిల్లు చెల్లించి బయటకు వచ్చాడు. ఇక బస్సు కోసం నిరీక్షించే ఓపిక లేదు. రిక్షా కట్టించుకొని 1/2 గంటలో రూముకు చేరాడు. బయట వరండాలో ఇంటాయన పడుకొని నిద్రపోతున్నాడు. ప్రసాద్ తన రూమ్ తాళం తీసి లోపలికి వచ్చాడు. బట్టలు మార్చుకొని మంచమే పడుకున్నాడు. కళ్ళు మూసుకున్నాడన్న మాటే కానీ నిద్ర రావడం లేదు. డాక్టర్ మాటలే చెవిలో గింగర్లు అంటున్నాయి. మనకు చాలా వీక్గా ఉన్నాడు, బలం పట్టాలి. అవును, ఇప్పుడు తను వీక్గా ఉన్నాడు. కానీ ఒకప్పుడు తన శరీరం ఉక్కులా ఉండేది. తను టెన్నిస్ ప్లేయర్, స్విమ్మింగ్, హార్స్ రైడింగ్, ఒక్కటేమిటి తనకు రాని విద్యనే లేదు. కాలేజీ ఛాంపియన్. సన్నగా ఉన్న నీ శరీరం ఇరుమున అని స్నేహితులచే పొగడతలు పొందిన ఈ శరీరం ఇప్పుడు బలహీనంగా ఉంది. ఎందుకని? ఆ బలమంతా ఏమైంది? ఒక జలగా తన శరీరంలోని బలాన్నంతా పీల్చేసింది. ఒక దయ్యం తన శరీరంలోని శక్తినంతా హరించింది. ఆ దయ్యం పేరే మనోరమ. ఛీ, తలుచుకుంటే పాపం కూడాను. నాతో సహకరిస్తే తిరిగి ఆరోగ్యవంతులు అవుతారు అన్నాడు డాక్టర్. తను తిరిగి ఆరోగ్యవంతుడు అవ్వాలి అంటే తనకి నమ్మకం కుదరడమే లేదు. ఈ విషయం తనకు తెలుసు. ఎప్పుడైతే మనోరమ తన జీవితంలో ప్రవేశించిందో ఆ రోజే తన జీవిత చక్రం ముళ్ళకంచెలోకి ప్రవేశించింది. లోయల్లోకి, అగాధాల అంచుల్లోకి తన జీవితం జారిపోయింది. చలపతి తన కోసం చాలా బాధపడుతున్నాడు. అతను ఒక్కడే ప్రస్తుతం తన ఆప్తుడు.
ఏ పూర్వజన్మ అనుబంధమో. తను కాస్త దిగులుగా ఉంటే సహించలేడు. తను ఇందాక అతనితో సరిగ్గా మాట్లాడలేదు. ఏమనుకున్నాడో రేపు పొద్దున ఆఫీస్కి వెళ్ళగానే పలకరించాలి అనుకుంటూ ప్రసాద్ కళ్ళు మూసుకున్నాడు. బాబాయ్ సన్నని స్వరం పిలుస్తోంది. ప్రసాద్కి మెలకు వచ్చింది. కళ్ళు విప్పి చూశాడు. ఎదురుగా సుమ మంచం మీద తన పక్కనే కూర్చుని ఒళ్ళో పత్రిక పెట్టుకొని పేజీలు తిరగేస్తోంది. సుమకి 7 ఏళ్ళు ఉంటాయి. అవతలి వాటాలో అద్దెకుంటున్న గోపాలం కూతురు. సుమ తెల్లగా సన్నగా ఆకర్షణీయంగా ఉంటుంది. గోపాలం నల్లగా లావుగా ఉంటాడు. సుమ తల్లి పోలికలేమో అనుకుంటూ ఉంటాడు అప్పుడప్పుడు. తల్లి పేరు శాంతి అని సుమే చెప్పింది, కానీ ఆమెను ఇంతవరకు తను చూడలేదు. బాబాయ్ ఇంకెంతసేపు నిద్ర? నేను వచ్చి అప్పుడే గంట అయింది తెలుసా? చక్రాల్లాంటి కళ్ళను గుండ్రంగా తిప్పుతూ అంది సుమ. నువ్వు నిద్రపోలేదా సుమ అని అడిగాడు. నేను పగలు నిద్రపోను. ఇవాళ నిద్రపోతే రేపు మధ్యాహ్నం స్కూల్లో కూడా నిద్ర వస్తుంది. అయితే బాబాయ్ నీకు రేపు ఆఫీస్లో నిద్ర రాదా? సుమ మాటలకు ప్రసాద్ నవ్వుకున్నాడు. నాకు నిద్ర రాదమ్మా, ఆఫీస్లో పని ఉంటుంది కదా, ఆ పనిలో మునిగిపోతే ఇంకా ఏ మత్తు ఉండదు అన్నాడు. సుమ మంచం నుంచి లేవగానే అమ్మ నువ్వు ఉన్నావు అనగానే చెప్పమంది. ఇప్పుడే వస్తానుండే అంటూ తుర్రున ఇంట్లోకి పరిగెట్టింది. ప్రసాద్ లేచి మొహం కడుక్కొని వచ్చాడు. టవల్తో మొహం తుడుచుకుంటూ ఉంటే సుమ నెమ్మదిగా ట్రే పట్టుకొస్తోంది. దాన్ని బల్ల మీద పెట్టి ప్లేట్ ప్రసాద్కి అందించింది. ఎందుకమ్మా ఇవన్నీ అన్నాడు ప్రసాద్. స్టీల్ ప్లేట్ నిండా బజ్జీలు ఉన్నాయి. ఎందుకేంటి? తినడానికి. అమ్మ నీకు ఇచ్చి రమ్మంది. తీసుకో బాబాయ్. సుమ బలవంతం చేసింది. ప్రతి ఆదివారం శాంతి కాఫీ టిఫిన్ సుమతో పంపుతూ ఉంటుంది. ప్రసాద్ మొహమాట పడతాడు, కానీ సుమ తినే వరకు ఊరుకోదు. అమ్మకి కోపం వస్తుంది, తిను బాబోయ్ అంటూ చెప్పింది. ప్రసాద్ తప్పనిసరిగా తీసుకుంటాడు. తింటూ అనుకుంటాడు, ఆవిడ ప్రతి ఆదివారం తనకెందుకు ఇలా పంపుతుంది? తనెవరు, ఆవిడెవరు? తను ఇంతవరకు ఆవిడని చూడనైనా చూడలేదు. తనంటే ఎందుకింత అభిమానం? మనుషుల మనస్తత్వం చాలా విచిత్రంగా ఉంటుంది. ఎవరి మీద ఎప్పుడు ఎందుకు అభిమానం కలుగుతుందో వేషం కలుగుతుందో ఎవరు చెప్పలేరు. ఒక మనిషిని చూడగానే అసహ్యం వేస్తుంది. మరో వ్యక్తిని చూడగానే అతనికి ప్రాణాలు ఇవ్వాలి అని అనిపిస్తుంది. ఎందుకో తెలియదు. తన మీద ఆమెకు ఎందుకింత అభిమానమో? అకారణంగానా లేక కారణం ఏమైనా ఉందా? ఆలోచిస్తూ ప్లేట్ చేతిలో తీసుకుని ఒక బజ్జీ నోట్లో పెట్టుకున్నాడు. మరో 2 తినేసరికి కడుపులో బగ్గుమంది. కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. ప్లేట్ టేబుల్ మీద పెట్టేశాడు. బాబాయ్ తినడం లేదే? కడుపులో మంటగా ఉందమ్మా, కాసేపు ఆగి తింటానే అన్నాడు. పోనీ కాఫీ తాగు బాబాయ్. సుమ కప్పు అందించింది. ప్రసాద్ కాఫీ అందుకొని తాగాడు. మళ్ళీ బగ్గుమంది. అయినా సరే ఆ మంటని భరిస్తూ అంతా తాగాడు. కడుపులో నరాలు మెరపెడుతున్న బాధ. గబుక్కుని లేచాడు. బాత్రూంకి వెళ్ళి వాంతి చేసుకున్నాడు. నోరు శుభ్రంగా కడుక్కొని వచ్చాడు. నీరసించిన ప్రసాద్ మొహం వైపు చూస్తూ బాబాయ్ అలా ఉన్నావే అని అడిగింది సుమ. ప్రసాద్ లేచి నవ్వు తెచ్చుకుని ఏం లేదమ్మా, కొంచెం బద్ధకంగా ఉందంతే. బాబాయ్ నాకు మౌత్ ఆర్గన్ నేర్పవు? సుమ అడిగింది. కానీ ప్రసాద్ ఇప్పుడు పాడే స్థితిలో లేడు. సుమ నువ్వు పాడు. నీకు మొన్న నేను నేర్పించిన పాట నచ్చింది కదా? ఓ వచ్చింది కదా, మరి పాడు. బీరువా తెచ్చి మౌత్ ఆర్గన్ తెచ్చుకుంది సుమ. ప్రసాద్ మంచం మీద పడుకున్నాడు. సుమ మౌత్ ఆర్గన్ వాయిస్తోంది. సుమకి ఒక్కసారి చెప్తే చాలు ఇట్టే నేర్చేసుకుంటుంది. సుమ వాయిస్తుంటే ప్రసాద్ ప్రాణం చాలా హాయిగా ఉంది. క్షణకాలం తన బాధను మర్చిపోయాడు. అలౌకిక ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. సంగీతం ఎంత గొప్పది. కష్టాలను మైమార్పిస్తుంది, కన్నీటిని తుడుస్తుంది. భగవంతుడు తనకు జీవితంలో సుఖశాంతుల్ని ప్రసాదించకపోయినా ఈ సంగీత విద్యను ప్రసాదించాడు. మనోరమతో పెళ్లి కాక మునుపు సరదాగా నేర్చుకున్నాడు. ఆమెతో పెళ్ళయ్యాక అన్నీ మర్చిపోయాడు. అన్నింటికీ దూరమయ్యాడు. ఆమె దూరమయ్యాక మళ్ళీ ఆ సంగీతాన్ని ఆశ్రయించాడు నెచ్చలిలాగా. తన బాధల్ని మర్పిస్తోంది. సుమ పాట అయిపోయింది. ఎలా ఉంది బాబాయ్? ఈ లోకంలోకి వచ్చాడు ప్రసాద్. చాలా బాగా వాయించావు సుమ. ప్రసాద్ మెచ్చుకున్నాడు. అయితే ఈరోజు నాకు కొత్త పాట నేర్పవు? సుమ ఉత్సాహంగా అడిగింది. ప్రసాద్కి కడుపులో ఇంకా మంటగానే ఉంది. కానీ సుమ కోరికని కాదనలేకపోయాడు. మౌతార్గన్ తీసి వాయించసాగాడు. కానీ మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. అరే అదేంటి?
నేను రాగానే ఆపేశారు అన్న మాట వినిపించింది. ప్రసాద్ తలెత్తి చూశాడు. ఎదురుగా మోహన్ ప్రసాద్ రూమ్ వెనక మరో గదిలో ఉంటున్నాడు. మోహన్ లక్షాధికారి, యూనివర్సిటీలో ఎంఏ చదువుతున్నాడు. ఎప్పుడు హుషారుగా ఉంటాడు. ఆనందానికి మారు పేరులా ఉంటుంది. అతన్ని చూసిన ప్రసాద్కి అసూయగా ఉంటుంది. మోహన్ గుమ్మంలోనే నిలబడి ఉండడం చూసి, రండి, అక్కడే నిలబడిపోయారే. ప్రసాద్ అతన్ని ఆహ్వానించాడు. మోహన్ లోపలికి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. సుమన్ చూస్తూ, ఈ అల్లరి పిల్ల కూడా ఇక్కడే ఉందే అంటూ సుమన్ ఎత్తి మీద చిన్నగా కొట్టాడు. సుమ మూతి ముడిచింది. నేనేం అల్లరి పిల్లను కాను, కావాలంటే బాబాయ్ని అడుగు అంది. ఆ మాటకు ప్రసాద్ కూడా నవ్వాడు. అవునమ్మా, నువ్వు చాలా మంచి పిల్లవి అని. ప్రసాద్ మోహన్ వైపు తిరిగి, పొద్దుటి నుంచి కనపడలేదు, ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు. ఫ్రెండ్స్ పార్టీ అరేంజ్ చేశారు, ఆ పార్టీకి వెళ్ళి ఇప్పుడే వస్తున్నాను అన్నాడు మోహన్. అతనికి ఏ చీకు చింత లేదు. పార్టీలు, ఫ్రెండ్స్, పిక్నిక్లు అంటూ హాయిగా రోజులు గడుపుతూ ఉంటాడు. జీవితం అంటే అలా ఉండాలి అని అనుకుంటాడు ప్రసాద్. ప్రసాద్ గారు, వచ్చే ఆదివారం మేము పిక్నిక్కి వెళ్తున్నాం. మా ఫ్రెండ్స్కి మీ గురించి చెప్పాను. మీరు మౌత్ ఆర్గన్ బాగా వాయిస్తారని కూడా చెప్పాను. వాళ్ళందరూ మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. మీరు వచ్చే ఆదివారం పిక్నిక్కి తప్పకుండా రావాలే అన్నాడు మోహన్. ఆ మాట విన్న ప్రసాద్ కంగారు పడ్డాడు. నేనా? అబ్బే, నేను పాడలేనండి అన్నాడు. అలా అనకండి, నేను వాళ్ళకి మాట ఇచ్చేసాను మిమ్మల్ని తీసుకొస్తానని. ప్లీజ్, మీరు నా కోసమైనా రావాలి, తప్పదు. మోహన్ బలవంతంగా తల ఊపాడు. తప్పనిసరి ఒప్పుకున్నాడు ప్రసాద్. మరి నేను అంది సుమ మధ్యలో కల్పించుకుంటూ. నువ్వు లేకుండానా? అల్లరి పిల్ల, నువ్వు వద్దుగానే అని సుమ బొగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు మోహన్. ఛీ అంటూ చేత్తో తుడిచేసుకుంది. అది చూసి ప్రసాద్, మోహన్ నవ్వుకున్నారు. ప్రసాద్ గారు, వస్తానండి, చిరాగ్గా ఉంది, స్నానం చేయాలి అంటూ లేచాడు మోహన్. ప్రసాద్ తలరూపాడు. మోహన్ వెళ్ళిపోయాడు. టైం ఎంత అయింది బాబాయ్? సుమ అడిగింది. 6 అవుతోంది. మా నాన్న నన్ను ఇవాళ సినిమాకి తీసుకెళ్తా అన్నాడు. నేను వెళ్తాను బాబాయ్ అంటూ సుమ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. సూర్యుడు పడమటి కొండల వైపు తప్పుకున్నాడు. సంధ్యాదేవి తన పని ముగించుకొని నిశాదేవికి స్థానం ఇచ్చింది. గదిలో చీకటి అలుముకుంది. ప్రసాద్ ఆ చీకటి గదిలో ఒంటరిగా కూర్చున్నాడు. ఈ గదిలోనే కాదు, తన జీవితంలో కూడా కారు చీకటి ఆక్రమించుకుంది. తన జీవితం మరో కొద్ది రోజుల్లో ముగియబోతోంది. 30 ఏళ్లు నిండకుండానే 100 ఏళ్లు నిండిపోతున్నాయి. ఈ కొద్ది కాలంలో ఎన్నో చేదు అనుభవాలు, మరెన్నో ఎదురు దెబ్బలు మనసుకు ఎదురయ్యాయి. ఒకప్పుడు తనకెన్నో కలలు, కోరికలు, జీవితంలో సాధించాల్సిన లక్ష్యాలు ఉండేవి. కానీ ఇప్పుడు అవేమీ లేవు. అవన్నీ బుద్బుదాల వలె నశించిపోయాయి. తనకు కావలసిన వాళ్ళు ఎందరో ఉన్నారు, కానీ ప్రస్తుతం ఎవ్వరూ లేని ఒంటరివాడు. రాజభోగాలు అనుభవించిన ఈ ఆనంద ప్రసాద్ ఈరోజు బికారి. ఒక చిన్న గదిలో దుఃఖభరితమైన జీవితాన్ని గడుపుతున్నాడు. దీనికి కారణం మనసులో మనోరమ మెదిలింది. కానీ సర్దుకున్నాడు. ఎవరిపైన నప్పం వేయడం ఎందుకు? అంతా తన దురదృష్టం అనుకున్నాడు బాధగా. మర్నాడు ఉదయం ప్రసాద్ నిద్ర లేచేసరికి 8 గంటలైంది. టైం చూసి అదిరిపడ్డాడు ప్రసాద్. ఇవాళ ఆఫీస్కి లేట్ అవుతానా ఏమిటి అని అనుకున్నాడు. ఉద్యోగాల్లో చేరిన తర్వాత సంవత్సరం అవుతున్నా ఇంతవరకు ఒక్కరోజు కూడా ఆఫీస్కి ఆలస్యంగానే వెళ్ళలేదు. ఇవాళ ఎందుకునో మెలకు రాలేదు. గబగబా కాలకృత్యాలు తీర్చుకుని అరగంటలో తయారై వరండాలోకి వచ్చి రూమ్కి తాళం వేశాడు ప్రసాద్. వరండాల్లో ముసలాయన ఒక పడక కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతున్నాడు. ప్రసాద్ని చూసి, ఏమో ఈ ప్రసాద్, నిన్న రోజల్లా కనిపించలేదు అంటూ పలకరించాడు. ఒంట్లో బాగాలేక నిన్న పొద్దున డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి. అక్కడి నుంచి వచ్చేసరికి 2 గంటలైంది. ఇక ఆ తర్వాత నిద్ర. 2 మాటల్లో చెప్పేశాడు. ఆయన సరిగ్గా కూర్చుని, ఒంట్లో బాగాలేదా? ఏమిటయ్యా నీ జబ్బు? ఆరాటంగా ప్రశ్నించాడు. ఆయన ప్రశ్నలో ఆప్యాయత ప్రసాద్ మనసుని సూటిగా తాకింది. అబ్బే, పెద్ద జబ్బేం లేదండి, కడుపులో మంటగా ఉంటే చూపించుకున్నాను. ఏవో మందులు రాసిచ్చాడు. అసలు విషయం దాచిపెట్టి అబద్ధం చెప్పాడు. అది విని ఆయన చిన్నగా నిట్టూరుస్తూ, ఏమిటో బాబు, చిన్నవాళ్లకే రోగాలు వస్తుంటాయి, మా కాలంలో ఇటువంటి జబ్బులు ఉండేవా? ఈ పాడు హోటళ్ల తిండి మూలంగానే అని అర్థం. నా మాట విని త్వరగా పెళ్లి చేసుకోబోయి సలహా ఇచ్చాడు. ఆ మాటలకి నవ్వొచ్చింది ప్రసాద్కి. అలాగే చేసుకుంటానండి.
నువ్వు అలా అంటూ ఉండు, ఏదో ఒకరోజు నేనే ఒక అమ్మాయిని తెచ్చేస్తాను అన్నాడు చాలా సీరియస్గా. ప్రసాద్ 2 చేతులు జోడించి, అంత పని మాత్రం చేయకండే, చస్తాను అన్నాడు. ఆ మాటకి గలగలా నవ్వేశాడు ఆయన. గట్టును గుడిచిన భయపడితే ఎలాగటయ్యా? సంసార సాగరంలో దూకాలి, దాని లోతుపాతులు తెలుసుకోవాలి, అప్పుడే జీవితానికి అర్థం ఏర్పడుతుంది. అవుననుకోండి, కానీ దేనికైనా కాలం కలిసి రావాలి కదండి. అరే, టైం అయిపోయింది, పదండి వస్తాను అన్నాడు ప్రసాద్ ఆదుర్దాగా. సరే వెళ్ళిరా, సాయంత్రం నువ్వు వచ్చేసరికి శుభవార్త రెడీగా ఉంటుందిలే అన్నాడు ముసలాయన. ప్రసాద్ ఆశ్చర్యపోతూ శుభవార్త అన్నాడు. అదేనయ్యా, మా అబ్బాయి దగ్గర నుండి ఇవాళ ఉత్తరం తప్పకుండా వస్తుంది. పేపర్లో ఈరోజు దినఫలం చూశాను, నాకు చాలా అనుకూలంగా ఉంది. ఆయన అలా అమాయకంగా చెప్తుంటే ప్రసాద్ హృదయం ద్రవించిపోయింది. వెళ్ళొస్తానండి అని బయటకు వచ్చాడు ప్రసాద్. ప్రసాద్ రోడ్డు మీద నడుస్తున్నాడు అనే మాటే కానీ మనసులో లేదు. ఆ ముసలాయన గురించే ఆలోచిస్తోంది. ఆయన పేరు రాఘవయ్య. హై స్కూల్లో టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనకి 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల. ఎంతో కష్టపడి మగపిల్లలకు పెద్ద చదువులు చెప్పించాడు. ఆ అమ్మాయికి ఉన్నంతలో మంచి సంబంధమే చూశాడు. అన్ని బాధ్యతలు తీరేసరికి ఆయనలో శక్తి సన్నగిల్లిపోయింది. పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు చాలా అప్పులు చేయాల్సి వచ్చింది. కొడుకులను ఉద్యోగాలు వచ్చాక అప్పులు తీర్చేయాలి అని అనుకున్నాడు. ఆయన కోరుకున్నట్లు కొడుకులకు కూడా మంచి ఉద్యోగాలు వచ్చాయి. వాళ్లకు కూడా పెళ్లిళ్ళు అయిపోయాయి. దానితో పాటుగా తల్లిదండ్రులను కూడా మర్చిపోయారు ఆ మగపిల్లలు. తల్లిదండ్రుల దగ్గరకు రావడమే మానేశారు. ఉత్తరాలకు జవాబు కూడా రాయరు. కానీ ఏదో ఆ ముసలి దంపతులకు మాత్రం ఇంకా ఏదో ఆశ. ఏదో ఒకరోజు కొడుకు దగ్గర నుండి ఉత్తరం వస్తుంది. తామిద్దరిని రమ్మంటూ రాస్తారు. అప్పుడే ఇల్లు అమ్మేసి వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. ఇంటి మీద ఇప్పటికే అప్పు ఉంది. ఈ ఇల్లు అమ్మితే అప్పు తీర్చి కొడుకుల దగ్గర శాశ్వతంగా ఉండిపోతారు. ఆ శుభ గడియ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రోజైనా కొడుకుల దగ్గర నుంచి ఉత్తరం రాకపోతుందా అనుకుంటున్న ప్రతిరోజు పోస్ట్ మ్యాన్ కోసం ఎదురు చూస్తున్నారు. పాపం, వాళ్ళ కోరిక తీరేది ఎప్పుడో. ఏమయ్యా, బ్రతకాలం లేదా? ఆ అరుపుకి ప్రసాద్ ఉలిక్కిపడి పక్కకి తప్పుకున్నాడు. పచ్చకారు ఎండలో మిలమిలా మరిసిపోతోంది. ఒకప్పుడు అటువంటి కారే తనకు ఉండేది అనుకుంటూ కారులోకి చూశాడు. స్టీరింగ్ ముందు కూర్చున్న వ్యక్తి ప్రసాద్ వైపు ఉరిమి చూస్తున్నాడు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని నడవయ్యా అంటూ దూసుకు వెళ్ళిపోయాడు. వీడికెంత పొగరు అనుకున్నాడు ప్రసాద్ కోపంగా. ఎదురుగా కనిపిస్తున్న హోటల్లోకి వెళ్ళాడు ప్రసాద్. 2 మెతుకులు కొరికి బస్టాప్ దగ్గరకు వచ్చి టైం చూసుకున్నాడు. 9:30 అయింది. బస్టాప్ దగ్గర చాటంతా క్యూ ఉంది. ప్రసాద్ క్యూలో నిలబడి ముందుకు చూశాడు. ఎర్ర జాకెట్టు, తెల్ల చీర, జడలో గులాబీ. అరే, ఆ అమ్మాయే, ఇవాళ తనకంటే చాలా ముందుందే అని అనుకున్నాడు. ఆమె వెనక్కి తిరిగి ప్రసాద్ వైపు చూసి పలకరింపుగా నవ్వి తల తిప్పుకుంది. ఆ అమ్మాయి ఎవరో ఏమిటో తనకు తెలియదు. రోజు ఉదయం 9:30కి బస్టాప్ దగ్గరకు బస్సు కోసం నిలబడుతుంది. బస్టాప్కి నడిచే వస్తుంది. బహుశా వాళ్ళ ఇల్లు ఇక్కడికి దగ్గరే అయి ఉండొచ్చు. ఆమె తన తెల్లని చేతి మీద ఉన్న బుల్లి వాచిని మాటికి చూసుకుంటోంది. మొహం మీద పట్టిన చెమటను కర్చీఫ్తో తుడుచుకుంటూ బస్సు కోసం ఆత్రంగా దిగులుగా చూస్తోంది. ఆమె ఏదో ఆఫీస్లో పనిచేస్తూ ఉండుంటుంది. ఆ ఆఫీసర్ చాలా కర్కోటుగొడలాగా ఉంది. 5 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళినా సహించడు. ఆడపిల్లలన్నీ కూడా కనికరం కూడా లేకుండా చెడామడా తిడతాడు. పాపం, ఆమె కళ్ళల్లో నీరు తిరుగుతుండగా తన సీట్లో కూర్చుని పని చేసుకుంటుంది. ఆమెకి ఇంట్లో ముసలి తండ్రి, స్కూల్లో చదువుకునే తమ్ముడు, పెళ్లి కావాల్సిన చెల్లెలు ఉండి ఉంటారు. వాళ్ళని చూసుకుని పనులన్నీ చేసుకురావాలి. ఇటు ఇంట్లో పని, అటు ఆఫీస్ పని, మధ్యలో ఆఫీసర్ వ్యంగ్యపు మాటలు, ఇవన్నీ తట్టుకోవాలి. ఆమె కనబడ్డప్పుడల్లా ప్రసాద్ అలాగే ఆలోచిస్తూ ఉంటాడు. ఆమె గురించి ఏమీ తెలియకపోయినా మనసుని అలాగే పరిభ్రమిస్తూ ఉంటుంది. అబ్బా, ఈ బస్సు ఇంక రాదేమోనండి, ప్రసాద్ ముందున్న బట్టతల అయినా అంటున్నాడు. అందరూ బస్సు కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. బట్టతల అయినా, ఆయన ముందున్న కాలేజీ స్టూడెంటు, ఆ ముందున్న లావుపాటి వ్యక్తి కూడా అందరూ దానికోసమే ఎదురు చూస్తున్నారు. ప్రసాద్ టైం చూశాడు. 5:45 అయింది. వెంటనే బస్సు వస్తే టైంకి ఆఫీస్కి వెళ్తాను, లేకపోతే చాలా కష్టం. అదిగో బస్సు, ఎవరో అరిచారు. అప్పటి వరకు చక్కగా ఉన్న క్యూ చెదిరిపోయింది.
గందరగోళం, తన్నులాట, పోట్లాట మొదలయ్యి వాళ్ళని చూస్తే ఇంతవరకు క్యూలో నిలబడ్డ వాళ్లేనా అని అనిపించింది. బస్సు రానే వచ్చింది. ఎలాగో కింద మీద పడి బస్సు ఎక్కారు. ఆ అమ్మాయి బుక్కమొహంతో చూస్తోంది. కండక్టర్ దయ చూపుతూ మీరెక్కండి అన్నాడు. ఆమె గబగబా ఎక్కపోయింది. ఇంతలో బస్సు స్టార్ట్ అయింది. ఆ అమ్మాయి కాలు జారింది. ప్రసాద్ చటుక్కున చేయి పట్టుకుని ఆమెని లోపలికి లాగాడు. మీరే కనుక లేకపోతే ఆ అమ్మాయి ఈ పాటికి బస్సు కింద పడి ఉండేది ఎవరో ఒక ఆయన అన్నారు. ప్రసాద్ నవ్వి ఊరుకున్నాడు. మీరందరూ పైకి రావాలి కండక్టర్ లోపల నుండే అరిచాడు. బస్సు పుష్పక విమానం అయింది. బస్తాలో కాయలు కుక్కినట్టు అందరినీ సర్దుతున్నాడు కండక్టర్. గమ్యస్థానానికి సకాలంలో చేరాలన్న ఆత్రంలో అందరూ కండక్టర్ చెప్పిన మాటలు వింటున్నారు. ఆ అమ్మాయి ప్రసాద్ పక్కనే నిలబడింది. ప్రసాద్ వైపు చూస్తూ చాలా థ్యాంక్స్ అండి అంది. నేను చేసింది ఏముందండి, మీరు చెయ్యి అందివ్వకపోతే ఈ పాటికి నా ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉండేవి. బస్సులో ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి రష్లో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అయినా రక్షించడానికి మీరు ఉంటారుగా నవ్వింది ఆ అమ్మాయి. ఆ నవ్వు మధురంగా ఉంది. ఆ అమ్మాయి అందం ఆ నవ్వుతో ద్విగుణీకృతమైంది. మీరే ఆఫీస్లో పనిచేస్తున్నారు ప్రసాద్ అడిగాడు. ఆ అమ్మాయి చెప్పింది. మీ పేరు మాలతి, నా పేరు ప్రసాద్, ప్రైవేట్ ఆఫీస్లో పనిచేస్తున్నాను. మీ ఇల్లు ఇక్కడికి దగ్గరే అన్నా? బస్ స్టాప్ నుండి నడిచి వెళ్ళొచ్చు. తనకి చాలా దగ్గరగా నిలబడి ఆమె మాట్లాడుతూ ఉంటే ఆ అనుభవం కొత్తగా ఉంది. ప్రసాద్ ఏదో అనబోయాడు. ఇంతలో ఆ అమ్మాయి దిగే బస్ స్టాప్ వచ్చింది. వెళ్ళొస్తానండి అని చెప్పి దిగేసింది మాలతి. మరో గంటలో ప్రసాద్ ఆఫీస్ ముందు బస్సు ఆపాడు డ్రైవర్. ప్రసాద్ ఆఫీస్లోకి వెళ్ళి రిజిస్టర్లో సంతకం పెడుతూ ఉంటే గోడ గడియారం 10 గంటలు కొట్టింది. ఈ రోజుకు గండం గడిచినందుకు హాయిగా ఉంది. అతను ఊపిరి పీల్చుకున్నాడు. సీట్లోకి వెళ్ళి కూర్చున్నాడు ప్రసాద్. తన ముందున్న ఫైళ్ళన్నీ దగ్గరకు లాక్కుని వాటిని చదవడంలో మునిగిపోయాడు. మళ్ళీ 1 గంటకి చలపతి పిలిచే వరకు వంచిన తల ఎత్తకుండా రాస్తూనే ఉన్నాడు ప్రసాద్. ఇంకా ఫైళ్ళు కట్టిపెట్టి రాబోయ్, నువ్వు సీనియర్ ఫెలోవని అందరికీ తెలుసులే చలపతి నవ్వుతూ పిలిచాడు. ప్రసాద్ చూస్తున్న ఫైల్ మూసి లేచాడు. ఇద్దరు కలిసి క్యాంటీన్లోకి వెళ్ళిన తర్వాత ప్రసాద్ ఏం తీసుకుంటావు అని చలపతి అడిగాడు. కాఫీ చాలు. కాఫీనా? ఆ గుక్కెడు వేడి నీళ్లతో సాయంత్రం వరకు ఉంటావా? ఇడ్లీ తీసుకో, చట్నీ బదులు పంచదార తెప్పిస్తాను అని ప్రసాద్ సమాధానం చెప్పక మునిపే సర్వర్కి ఇడ్లీ ఆర్డర్ చేశాడు చలపతి. మందులు కొన్నావా అని అడిగాడు ప్రసాద్. లేదు, నిన్ననే కదా డాక్టర్ మందులు రాసిచ్చింది. నిన్ను కొందామంటే ఆదివారం, ఈరోజు ఆఫీసు. పోనీ ఆ చీటీ తెచ్చావా? ఉండాలి అని జేబు వెతకబోయాడు ప్రసాద్. ఉండని, సాయంత్రం వెళ్ళేటప్పుడు కొందామన్నాడు చలపతి. ఈరోజు మందులు కొనకపోతే చలపతి ఊరుకోనేటట్టే లేడు. డబ్బు చాలుతుందో లేదో. ఇంతలో ఇడ్లీ వచ్చింది. చట్నీ లేకపోయినా ఇడ్లీ తినడానికి కష్టంగానే ఉంది ప్రసాద్కి. అయినా తినక తప్పదు. అదేంటి ప్రసాద్ వదిలేస్తున్నావు, సరిగా తిను. తినలేకుండా ఉన్నాను చలపతి, కడుపులో మంటగా ఉంది అంటూనే మంచినీళ్ళు గటగటా తాగేశాడు ప్రసాద్. ప్రసాద్ ప్లేట్లో చేయి కడుక్కున్నాడు. పోనీ కాఫీ అయినా తాగు ప్రసాద్. కాఫీ ఎలాగో తాగాడు ప్రసాద్. ప్రసాద్, ఆఫీస్ వర్క్లో నేను నీకు సహాయం చేయనా? ఈ వారం రోజులు నువ్వు ఎక్కువ శ్రమ పడకు అన్నాడు చలపతి ప్రసాద్ చేయి పట్టుకొని. చలపతి ఆప్యాయతకి ప్రసాద్ కరిగిపోయాడు. జీవితంలో మనిషికి కావాల్సింది డబ్బు కాదు, ఆప్యాయత, ఆదరణ. అవి లేని నాడు మనిషికి బ్రతికున్నా నిస్సారమే. ఒకప్పుడు తాను వాటి కోసమే అలమటించిపోయాడు. నా అనేవారు ఒక్కరైనా ఉంటే చాలు అని అనుకున్నాడు. ఇప్పుడు ఆ లోటు లేదు. తనకు చలపతి ఉన్నాడు. చలపతి లాంటి స్నేహితుడు దొరకడం నిజంగా తన అదృష్టం. చలపతి, నీలాంటి స్నేహితుడు ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, మరింత తృప్తిగా ఉంది అన్నాడు ప్రసాద్. ఆ మాటలో బాధ ఉంది, ఆ మాటలో ఆప్యాయత ఉంది, ఆ మాటలో స్నేహానికి ఉన్న గొప్పతనం ఉంది. ప్రసాద్ గొంతులో పలికిన ఆ మాటలు విలువ కట్టలేనివి. చలపతి ప్రేమగా కోపడ్డాడు. ప్రసాద్, ఏమిటి మాటలు? స్నేహం గురించి తెలిసిన వాడివే స్నేహానికి విలువ ఇవ్వగలడు. నిజమైన స్నేహానికి నిర్వచనం నువ్వే. అసలు గొప్పతనం అంతా నీలోనే ఉంది. ఇక ఆ విషయం వదిలే. సాయంత్రం ఆఫీస్ అవ్వగానే ఇద్దరం కలిసి బజారుకి వెళ్ళి మందులు కొందామే, సిద్ధంగా ఉండు. నేను కొనుక్కోలేనా ప్రసాదు అన్నాడు. అది కాదు, నా చేత్తో కొంటేనే తృప్తి నాకు. పద. ఇద్దరూ లేచి ఆఫీస్లోకి వచ్చారు.
5అవగానే నీ దగ్గరకు వస్తాను ప్రసాదు అంటూ చలపతి తన సీటు దగ్గరికి వెళ్ళాడు. ప్రసాద్ తన కుర్చీలో కూర్చోబోతుండగా ప్యూన్ వచ్చి, ప్రసాద్ బాబు గారు మిమ్మల్ని అయ్యగారు పిలుస్తున్నారండి అని చెప్పి వెళ్ళాడు. ఆఫీసర్ ఎందుకు పిలిచాడో అర్థం కాక ప్రసాద్ లేచి ఆఫీసర్ గదిలోకి వెళ్ళాడు. ఆఫీసర్ ప్రసాద్ని చూసి చిరునవ్వు నవ్వి, కూర్చో మిస్టర్ ప్రసాద్ అన్నాడు. ఆయన మొహం ప్రశాంతత, పెదవులపై చిరునవ్వు, మాటల్లో మంచితనం ప్రసాద్కి విభ్రమాన్ని కలిగించింది. తను చూస్తున్నది కలో నిజమో అర్థం కాలేదు. కించిత్ భయం కూడా కలిగింది. ఆఫీస్లో తన కింది గుమాస్తాల్ని పురుగుల్లా చూస్తూ ఉంటాడు ఆఫీసర్. తన దగ్గరకు వచ్చిన వాళ్ళని పట్టించుకోడు. వాళ్ల వైపు కన్నెత్తి కూడా చూడ్డు, మాట్లాడు. చేతులు నొప్పెట్టేటట్లు ఫైళ్లు పుచ్చుకొని గుమాస్తాలు స్తంభాల్లాగా నిలబడవలసిందే. వాళ్ళు నీరసంతో కళ్ళు తిరిగిపోయే పరిస్థితికి వచ్చాక అప్పుడే వాళ్ళని చూసినట్టు నటిస్తాడు. ఆఫీసు విషయాలు మాట్లాడి ఆ తర్వాత మరో అరగంట తిట్టిగానే పంపించాడు. అటువంటి ఆఫీసరు ఇప్పుడు ఇంత ఆప్యాయంగా మాట్లాడడం ప్రసాద్కి చాలా ఆశ్చర్యంగా ఉంది. కూర్చోవయ్యా. ప్రసాద్ తడబడిపోతూ కూర్చున్నాడు. మిస్టర్ ప్రసాద్, నీకు గుడ్ న్యూస్. త్వరలో నీకు సెక్షన్ ఆఫీసర్గా ప్రమోషన్ రాబోతోంది. కంగ్రాచ్యులేషన్స్ అంటూ చేయి చాచాడు ఆఫీసర్. ప్రసాద్కి నోట మాట రాలేదు. అప్రయత్నంగా చేయి అందించాడు. ప్రసాద్, నిన్ను నేను రికమెండ్ చేశాను. సంవత్సరం నుండి నిన్ను గమనిస్తూనే ఉన్నాను. నువ్వు చాలా సిన్సియర్గా పనిచేస్తున్నావు. నాకు నచ్చింది నీ పద్ధతి. అందుకే రికమెండ్ చేశాను. 2 రోజుల్లో ఆర్డర్ వచ్చేస్తుంది అన్నాడు మృదువుగా. ప్రసాద్ స్థాణువులా ఉండిపోయాడు. ఈ ఆఫీసర్ని గురించైనా తాను చెడుగా అనుకుంది. ఆఫీసర్ ఒట్టి రాక్షసుడు. జాలి, దయ అనే పదాలు తెలియదు. ఉత్తి పుణ్యానికి గుమాస్తాల మీద అరిచే దుర్మార్గుడు. వెధవ ఇంతకింత అనుభవిస్తాడు అని ఆఫీస్లో ప్రతి ఒక్కరూ ఈ ఆఫీసర్ని తిట్టుకుంటూ ఉంటారు. తను కూడా అలాగే అనుకున్నాడు. పొరపాటు జరిగింది. ప్రసాద్ తన నుదుటన పట్టిన చెమటను కర్చీఫ్తో తుడుచుకున్నాడు. ప్రసాద్ పరిస్థితి గమనించిన ఆఫీసర్ చిన్నగా నవ్వి, చూడు ప్రసాద్, నువ్వేమనుకుంటున్నావో నేను చెప్పనా? గుమాస్తాలందరూ రాక్షసుడని తిట్టుకునే ఈ ఆఫీసర్లో ఇంత మంచితనం ఉందా అని ఆలోచిస్తున్నావు. అవునా కాదా? ప్రసాద్ని సూటిగా అడిగాడు. ప్రసాద్కి ఏం మాట్లాడాలో తెలియక తలంచుకొని కూర్చుండిపోయాడు. నాకు తెలుసు కానీ ప్రసాద్, నువ్వు ఆఫీసర్వి కాబోతున్నావు. ఈ సందర్భంలో నీకు 2 మాటలు చెప్తాను విను. మనం ఇంట్లో ఉన్నప్పుడు ఒక విధంగా ఉన్న దుస్తుల్లో ఉంటాం, కానీ బయటకు వచ్చినప్పుడు మంచి బట్టలతో స్టైల్గా ఉంటాం. ప్రతి మనిషికి 2 వేషాలు తప్పవు. ఆఫీస్లో నేను రాక్షసుడినే. అలా ఉండకపోతే ఆఫీసులో ఒక్క ఫైలు కదలదు. టైంకు పనులు కావు. ఆఫీసు విషయాల్లో తప్ప మిగతా విషయాల్లో నేను సాధారణమైన మనిషినే. నాకు మనసుంది ప్రసాద్. నేను చెప్పడం కాదు, ముందు ముందు నీకు తెలుస్తుంది. ఈ మనుషుల్ని, ఈ వాతావరణాన్ని అర్థం చేసుకోవడం ప్రయత్నించు. విష్ యూ గుడ్ లక్ అని ఎదురుగా ఉన్న ఫైల్ని చేతిలోకి తీసుకున్నాడు ఆఫీసర్. ప్రసాద్ థ్యాంక్స్ చెప్పి బయటకు వచ్చాడు. అతని కళ్ళ ముందు ఏవేవో పొరలు విడిపోతున్నట్లు అనిపించింది. నెమ్మదిగా తన సీట్లోకి వచ్చి కూర్చున్నాడు. తనకు ప్రమోషన్ వచ్చినందుకు ఆనందం కన్నా ఇన్నాళ్ళు ఆఫీసర్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు బాధగా ఉంది. ఎంత మంచి వ్యక్తి. మబ్బు చాటున చంద్రుడిలాగా, ఆ కఠినత్వం చాటున వెన్నలాంటి ఆయన మనసుని తెలుసుకోలేకపోయాడు. ఆలోచనలతో ప్రసాద్ సరిగ్గా పని చేయలేకపోయాడు. 5 కాకుండా ఫైళ్లు కట్టేశాడు. ఆలోచిస్తూ కూర్చున్నాడు. 5 దాటాక చలపతి వచ్చాడు. ప్రసాద్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఈరోజు చాలా వింతగా ఉందే, నువ్వు అప్పుడే దుకాణం కట్టేసినందుకు ఇంత తీరుబడిగా కూర్చున్నావంటే ఇది కళా నిజమా అన్నాడు. ఏం లేదులే పద. ఇద్దరూ బయటకు వచ్చారు. నడుద్దామా అన్నాడు చలపతి. ఇద్దరూ మౌనంగా నడవసాగారు. ప్రసాద్ హఠాత్తుగా అన్నాడు, చలపతి, నాకు ప్రమోషన్ వచ్చిందోయ్. చలపతికి ఆశ్చర్యం, ఆనందం కలిగాయి. కంగ్రాచ్యులేషన్స్ ప్రసాద్. ఇంతటి చక్కటి వార్తను చాలా విషాదంగా చెప్తావేంటి? అది కాదు చలపతి, మనం ఆఫీసర్ని రాక్షసుడని తిట్టుకుంటూ ఉంటాం కదూ. అవును, వాడు రాక్షసుడు కాక మనిషా? నేను ఒకరోజు డ్రాఫ్ట్ సరిగ్గా రాయలేదు, తప్పుగా రాశానని మొహం వాచేలా తిట్టాడు. తప్పులు చేయడం మానవ సహజం. వాడికి ఆ జ్ఞానమే లేదు. కోపంగా చలపతి అన్నాడు. చచా, అలా తిట్టకు చలపతి, ఆయన చాలా మంచివాడు అంటూ ఆఫీసర్ తనతో అన్న మాటలు చెప్పాడు. అది విని చలపతి తెల్లబోయాడు.
చలపతి పై రూపాన్ని చూసి మనిషిని అంచనా వేయకూడదు. ఆఫీసర్ అన్నట్టు ప్రతి మనిషికి 2 రూపాలు ఉంటాయి. పైకి కనిపించేది ఒకటి, ఆంతర్యంలో కనిపించేది మరొకటి. నిజమే, అధికార ధర్మానికి కట్టుబడ్డవాడు కొంత కాఠిన్యాన్ని అలవర్చుకోక తప్పదు. పోనీలే, ఎప్పటికైనా తెలిసింది. ఇద్దరూ నడుచుకుంటూ సెంటర్కి వచ్చారు. చలపతి మందు షాపులోకి నడిచి, ప్రసాద్ మందు చీటీ ఏది అని అడిగాడు. ప్రసాద్ జేబులోకి తీసిచ్చాడు. ఆ చీటీలో ఉన్న మందులన్నీ కొని ప్రసాద్కి ఇస్తూ, ఈ మందులన్నీ వేళకు సరిగ్గా వేసుకో, తెలిసిందా? అశ్రద్ధ చెయ్యకు, చిన్న పిల్లాడికి చెప్పినట్టుగా చెప్పాడు. చలపతి, నేనేమన్నా చిన్నపిల్లాడినా? మందులు ఎందుకు వేసుకోను అన్నాడు ప్రసాద్ నవ్వుతూ. సరే, ఎంతవరకు శ్రద్ధగా వేసుకుంటావో చూస్తానుగా. ఇద్దరు షాపులోంచి బయటకు వచ్చారు. వెళ్ళొస్తా ప్రసాద్, ఈరోజు మా ఇంటావిడ త్వరగా వచ్చేయమని ఆర్డర్ వేశారు. ఆజ్ఞ పాటించక తప్పదు కదా. హోమ్ డిపార్ట్మెంటు వారికి కోపం వచ్చిందంటే మనకి ఇక పస్తే అంటూ నవ్వాడు చలపతి. సరే వెళ్ళిరా అన్నాడు ప్రసాద్. చలపతి ఆటో పిలిచాడు. అతడు దానిలోకి ఎక్కిన తర్వాత ప్రసాద్ ఇంటివైపు నడక సాగించాడు. ప్రసాద్, నిన్నొక ప్రశ్న అడగాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, అడగనా? మర్నాడు సాయంత్రం ఆఫీసు వదిలాక చలపతి ప్రసాద్ని అడిగాడు. ప్రసాద్ నడుస్తున్న వాడల్లా ఆగిపోయాడు. ఏంటి చలపతి? ఆశ్చర్యంగా అడిగాడు. ప్రసాద్, నీకు నీ వాళ్ళెవరూ లేరా? ఆ ప్రశ్నతో ప్రసాద్ మొహం ఎర్రబడింది. చలపతి, ఇప్పుడు ఆ విషయం ఎందుకు? అది కాదు ప్రసాద్, ఇటువంటి సమయాల్లో మనకు కావాల్సిన వాళ్ళు దగ్గర ఉంటే మనకెంతో తృప్తిగా ఉంటుంది. ప్రసాద్ మెల్లగా నడుస్తూ, చలపతి, నాకు నా వాళ్ళెవ్వరూ రాకుండా ఉంటేనే తృప్తి. నువ్వున్నావు, నాకు అదే చాలు అన్నాడు. స్నేహితుడికి తన మీద ఉన్న అభిమానానికి పొంగిపోయాడు చలపతి. ప్రసాద్, కాస్త కాఫీ తాగుదాన్రా అంటూ చలపతి తిరిగి ఎదురుగా ఉన్న హోటల్లోకి దారితీశాడు. ప్రసాద్ అనుసరించాడు. ఇద్దరు ఒక మూలన కూర్చున్నారు. ప్రసాద్ 2 చేతుల్లో తలపట్టు కూర్చున్నాడు. చలపతి ప్రసాద్ వైపు చూశాడు. ప్రసాద్ తెల్లగా సన్నగా ఉంటాడు. విశాలమైన నుదురు, నల్లని ఉంగరాల జుట్టు, కొనతేలిన ముక్కు, చిన్న కళ్ళు, ఎర్రగా ఉండే పెదవులు. వీటన్నిటికీ తోడు ఎంతో అమాయకంగా కనిపించే అతని ముఖం కష్టాలు అనేవి తెలియకుండా అతి సుకుమారంగా పెరిగే వ్యక్తిలాగా ఉంటాడు. అతను చూస్తుంటే మగాళ్ళకి ఆకర్షణ కలుగుతుంది. ప్రసాద్ అలా కూర్చోవడం చూసి తను ఇందాక అడిగిన ప్రశ్న అతనిలో కల్లోలాన్ని రేపిందని చలపతి గ్రహించాడు. ప్రసాద్తో తనకి పరిచయం ఏర్పడి దాదాపు సంవత్సరం పైనే అయింది. ఎప్పుడూ అతని గత జీవితాన్ని గురించి ప్రశ్నించలేదు. కానీ ఈనాడు అతనున్న పరిస్థితి వేరు. ఇప్పటి అతని అనారోగ్య స్థితికి అతని తల్లిదండ్రులకు కానీ ఇతర బంధువులు కానీ దగ్గరుంటే అతనికి మానసికంగా ఎంతో బలం చేకూరుతుంది. ఈ సమయంలో రోగి మందు కంటే మానసిక శాంతే చాలా అవసరం. ఈరోజు ప్రసాద్ని అతని తల్లిదండ్రుల గురించి గత జీవితాన్ని గురించి అడిగి తెలుసుకోవాలని, అతడికి ఎవరితోనైనా విభేదాలు ఏర్పడితే వాటిని తను సరిచేయాలనే నిర్ణయించుకున్నాడు. స్నేహితుడిగా అది తన బాధ్యత కూడా. ఎంతలో సర్వర్ ఇచ్చాడు. చలపతి ఆలోచనల నుంచి బయటపడి 2 కాఫీలు చెప్పాడు. ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. సర్వర్ కాఫీ తెచ్చాడు. ప్రసాద్, మందులు వేసుకున్నావా? చలపతి కాఫీ తాగుతూ అడిగాడు. తలూపాడు ప్రసాద్. లలిత ఒకసారి నిన్ను ఇంటికి రమ్మంది, ఈరోజు రాకూడదు? చలపతి అన్నాడు. ఈరోజు కాదు, రేపు ఎప్పుడైనా వస్తాలే. చలపతి బలవంతం చేయలేదు. అతని ఇష్టానికి వదిలేశాడు. ఇద్దరూ బయటకు వచ్చిన తర్వాత చలపతి, ఇక నేను వెళ్తాను అన్నాడు ప్రసాద్. ప్రసాద్ అంత త్వరగా వెళ్ళిపోతాడని చలపతికి తెలియదు. అతనికి నచ్చలేదు కూడా. అతని అనుమానాలు ఈరోజు నివృత్తి కావాలి. ప్రసాద్ గత జీవితం గురించి పూర్తిగా తను తెలుసుకోవాలి. ఇప్పుడే రూమ్కి వెళ్ళి ఏం చేస్తావు? కాసేపు పార్క్లో కూర్చుందాం అంటూ బలవంతం చేశాడు. ప్రసాద్ చలపతి మాటను తీసేయలేకపోయాడు. సరే పద అన్నాడు. ఇద్దరు పార్కులోకి వెళ్ళి కూర్చున్నారు. చలపతికి ప్రసాద్ని గురించి తెలుసుకోవాలని చాలా ఆరాటంగా ఉంది. కానీ సంభాషణ ఎలా మొదలెట్టాలి తెలియకుండా ఉంది. ప్రసాద్ కూడా ఏం మాట్లాడకుండా దూరంగా కూర్చున్న పిల్లల్ని చూస్తూ కూర్చున్నాడు. ప్రసాద్, నీకు వచ్చే సోమవారం ఆపరేషన్ జరుగుతుంది కదా, ఆ విషయం మీ వాళ్ళకి రాసావా? చలపతి అడిగాడు.
ప్రసాద్ తల తిప్పి చలపతి వైపు చూశాడు. చలపతి, ఈరోజు నన్ను ఎందుకు ఇలా చంపుతున్నావు? బాధగా అన్నాడు. సారీ ప్రసాద్, నిన్ను బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు. స్నేహితుడిగా నీ గురించి తెలుసుకోవాలి అని అనుకున్నాను. అది నీకు ఇష్టం లేకపోతే ఇంకెప్పుడు నిన్ను ప్రశ్నించను అంటూ చలపతి ప్రసాద్ చేయి పట్టుకున్నాడు. చలపతి గొంతులో ఆర్ద్రతకి కరిగిపోయాడు ప్రసాద్. అది కాదు చలపతి, నా చరిత్ర తెలుసుకోవడం నీకు మనక్లేశం తప్ప మరేం కలగదు. అయినా నా గురించి నీతో చెప్పుకొని నా గుండెల్లోని బరువు దించుకోవాలని నాకు ఉంది. కానీ నీకు బాధ కలిగించిన వాడిని అవుతానేమోనని. ప్రసాద్ మాట పూర్తి కాకుండానే చలపతి అందుకొని, ప్రసాద్, నీ స్నేహితుడిగా నీ బాధలను పంచుకోవడం నాకు ఆనందం అన్నాడు. ప్రసాద్ చలపతి మొహంలోకి ఒకసారి చూసి గడ్డిలో వెనక్కి వాలాడు. 2 చేతులు తల కింద పెట్టుకుని ఆకాశంలోకి చూస్తూ ఆలోచించసాగాడు. ఎక్కడి నుండి మొదలెట్టాలి? ఏ ఘట్టాన్ని వివరించాలి? గడిచిన జీవితంలో నవ్విన క్షణాల కంటే ఏడ్చిన రోజులే ఎక్కువగా గుర్తున్నాయి. అవే చెప్పాలి అనుకోసాగాడు. చలపతి ప్రసాదుల కథ వినాలనే ఆరాటంతో అతని వైపే చూడసాగాడు. ప్రసాద్ కళ్ళు మూసుకున్నాడు. అతని మనసులో గత కాలపు జ్ఞాపకాలు కదలాడుతున్నాయి. అప్రయత్నంగా అవి భాషా రూపాన్ని పొందుతున్నాయి. చలపతి, నా పూర్తి పేరు ఆనంద ప్రసాద్ అంటూ చెప్పుకుపోతున్నాడు. ఆనంద ప్రసాద్ జమీందార్ల వంశం. అతని పూర్వీకులందరూ మహారాజుల్లాగా బ్రతికారు. ప్రసాద్ తాతగారి పేరు కూడా ఆనంద ప్రసాద్. ఆయన 10 ఊళ్ళకు మకుటం లేని మహారాజు. ఆయన పెద్ద రాజ ప్రాసాదాన్ని నిర్మించాడు. 10 అడుగుల ఎత్తున గోడ. ఆ ప్రాంతానికి వచ్చిన విదేశీ టూరిస్టులకు అదొక ఆకర్షణ. ఇప్పటికీ మధ్య హాల్లో ఆయన నిలువెత్తు చిత్రపటం ఉంది. దాన్ని చూస్తుంటే నిజంగా ఆ వ్యక్తి అక్కడ నిలబడ్డా అని అనిపిస్తుంది. ఆయనది 6 అడుగుల భారీ విగ్రహం. ఆ ఫోటోలో కనబడే ఆ టీవీ, ఆ రాజసం చూసి అందరూ భయపడిపోయి భక్తి వినయాలతో ఆ ఫోటోకే నమస్కరించేవారు. ఆయన పేరు చెప్తే పిల్లలు జడుచుకునేవాళ్ళు. బ్రిటిష్ గవర్నర్ అయినా సరే ఆయన వస్తే లేచి కుర్చీ ఇచ్చేసేవాడు. ఎంత అధికారం చలాయించినా ఆయన చాలా మంచివాడు. నీతి న్యాయానికి కట్టుబడి ఉండేవాడు. అందుకే ఆయనందరూ గౌరవించేవారు, అభిమానించేవారు. ఆయన కొడుకు నరసింహప్రసాద్ పులి కడుపున మేక పిల్లలాగా పుట్టాడు. తండ్రికి దేశభక్తి 50 పాళ్ళు ఉంటే నరసింహప్రసాద్ 100కి 100 పాళ్ళు సిసలైన దేశభక్తుడు. తనకున్న సంపదనంతా దేశానికి దారపోశాడు. అంతేకాదు తను స్వయంగా స్వాతంత్ర్య పోరాటాల్లో పాల్గొని జైలుకి వెళ్ళాడు. దేశానికి స్వాతంత్రం వచ్చాక ఆయనకి ప్రభుత్వం గౌరవ పత్రం ఇచ్చి సన్మానించింది. అప్పటికి ఆయనకి 10 ఎకరాల పొలం, దివాణం మిగిలాయి. నరసింహప్రసాద్ భార్యకి 5 లక్షల విలువ చేసే నగలున్నాయి. వాటిని ఆవిడ తనకు రాబోయే కోడలికి దాచి ఉంచింది. నరసింహప్రసాద్కు ఒక కొడుకు, కూతురుకి చిన్నప్పుడే వివాహం జరిగింది. కొడుకు ఆనందప్రసాద్ని పట్నం కాలేజీలో BAలో చేర్పించాడు. అతని కోసం ప్రత్యేకంగా బంగళా తీసుకుని వంటవాడిని, ఇతర అవసరాలకు చూడడానికి 2 నౌకర్లని ఉంచాడు. ప్రసాద్ 2వ సంవత్సరంలో ఉండగానే అతనికి మనోరమతో పరిచయం కలిగింది. మనోరమ BSc చదువుతోంది. చామన ఛాయ రంగులో సన్నగా నాజుగ్గా ఉంటుంది. పరిచయాలు ఎప్పుడు చిత్రంగానే జరుగుతూ ఉంటాయి. ఆ సంవత్సరం చివరిలో కాలేజీ వార్షికోత్సవాలు జరిగాయి. ఆ ఉత్సవంలో మనోరమ ఒక చక్కని లలిత గీతం పాడింది. ఆ పాట ప్రసాద్ని ఆకర్షించింది. ఆనాటి కార్యక్రమం ముగిసేసరికి రాత్రి 10 దాటింది. సాయంత్రం నుండే సన్నగా పడుతున్న వాన రాత్రి అయ్యేసరికి ఎక్కువైంది. ప్రసాద్ ఆడిటోరియం బయటకు వచ్చి తన కారు కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడు. కారు అరగంట ఆలస్యంగా వచ్చింది. డ్రైవర్ ప్రసాద్ను చూస్తూనే వంగి వంగి దండాలు పెడుతూ ఆలస్యానికి ఏవేవో కారణాలు చెప్పసాగాడు. ప్రసాద్ దాన్నేమీ పట్టించుకోకుండా కారులో కూర్చున్నాడు. కారు గేటు దాటుతుండగా పక్కనే ఉన్న సైకిల్ షెడ్లో ఎవరో నిలబడినట్టు అనిపించింది. ప్రసాద్ కారు ఆపించాడు. ఆగిన కారును చూసి ఆ వ్యక్తి వెలుగులోకి వచ్చింది. ఆమె మనోరమ. ఆశ్చర్యపోయాడు ప్రసాద్. మనోరమ, మీరా? అరే రండి రండి అంటూ డోర్ తెరిచాడు ప్రసాద్. మనోరమ లోపలికొచ్చి కూర్చుంది.
ఇందాక నుంచి ఇక్కడే నిలబడ్డారా? అవుననుకోండి, రిక్షా కోసం చూస్తున్నాను. ఈ వర్షంలో ఒక్క రిక్షా కూడా కనపడమే లేదు. మీ ఇల్లు ఎక్కడా? చెప్పింది మనోరమ. డ్రైవర్, ముందు ఆమె ఇంటికి పోని. మీ పాట చాలా బాగుంది, ప్రసాద్ మెచ్చుకోలుగా అన్నాడు. థ్యాంక్స్ అంటూ చిన్నగా నవ్వింది మనోరమ. ప్రసాద్కి కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే బిడియం, అందులోనూ ఆడవాడితో మరీ మొహమాటం. మౌనంగా బయటికి చూస్తూ ఉండిపోయాడు. డ్రైవరు 10 నిమిషాల్లో మనోరమ ఇంటి ముందు ఆపాడు కారు. మనోరమ కారు దిగుతూ, లోపలికి రండి, మా ఫాదర్ని పరిచయం చేస్తాను అంది. ఇప్పుడా? 10 దాటింది, బాగుండదు, మరోసారి తప్పకొస్తాను అని అన్నాడు. మీ సహాయానికి చాలా థ్యాంక్స్. దాందేముందండి, ఒకే కాలేజీలో చదువుతున్నాం, ఆ మాత్రం ఒకరికొకరు సహాయపడకపోతే ఎలా? వెళ్ళొస్తాను, గుడ్ నైట్. మంచిది. కారు కదిలిపోయింది. మర్నాడు ఉదయం 10 గంటల వేళ కాలేజీ ముందు మనోరమ రిక్షాలోంచి దిగడము, ప్రసాద్ కారులోంచి దిగడము ఒకేసారి జరిగాయి. ప్రసాద్ కారు దిగుతుండగా గుడ్ మార్నింగ్ సార్ అంది నవ్వుతూ మనోరమ. ప్రసాద్ కూడా గుడ్ మార్నింగ్ అన్నాడు. మనోరమ కాలేజీకి వెళ్ళబోతుండగా ప్రసాద్ పిలిచాడు. 1 నిమిషం ఆగండి. మనోరమ వెనక్కు తిరిగింది. కాలేజీకి రాగానే మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, ఇంతలోనే మీరే కనపడ్డారు. ఎందుకు? అతని పక్కనే నడుస్తూ అంది. ప్రసాద్ జేబులోంచి తెల్లని రుమాలు తీసి ఆమెకు అందిస్తూ, ఇదిగో దీనికోసం, రాత్రి కారులో మర్చిపోయారు అన్నాడు. థ్యాంక్స్. అదే మీ గొంతు అలా మారిపోయింది? రాత్రి వర్షంలో తడిశాను కదా, వర్షంలో కొద్దిగా తడిస్తే చాలు, నాకు జలుబు పట్టుకొని మొదలదు అని చెప్తూనే 2 సార్లు తుమ్మింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? వెళ్ళలేదు. రోగం విషయంలో అశ్రద్ధ చేయకూడదు. మనోరమ ఏదో అనుభూతుండగా పక్క నుండి పెద్దగా ఈలలు నవ్వులు వినిపించాయి. ఒరేయ్, మన ప్రవరాఖ్యుడు గ్రంథసాంగుడు అయ్యాడు రోయ్. అవునోయ్, కాలేజీ బ్యూటీనే పట్టేశాడు. ఎలా అయినా మనవాడు లక్కీనే. వీళ్ళందరికీ స్నేహం ఎప్పటి నుంచి కుదిరిందంటావు? ప్రేమ పాఠాలన్నీ నేర్పించేసుకున్నాడు. మనకంటే వీడే నయం. ఒరేయ్ ప్రవరాఖ్య, మాకు కూడా ప్రేమ పాఠాలు నేర్పవు? వెర్రిగా అరుపులు నవ్వులు వినిపించాయి. ఆ మాటలు నవ్వులు వింటుంటే ప్రసాద్కి ఒళ్ళు మండిపోయింది. ముఖం ఎర్రబడింది. తలెత్తుకోలేకపోయాడు. మనోరమ ఏమనుకుంటుందో, ఆమె ఎంత బాధపడి ఉంటుందో. తనే ఆమెతో మాట్లాడి వీళ్ళందరి దృష్టిలో ఆమెను దోషిగా నిలబెట్టాడు. ఆమె తన గురించి ఎంత అసహ్యంగా అనుకుంటుందో. ప్రసాద్ మనోరమ వైపు కన్నెత్తి కూడా చూడలేక తలంచుకొని గబగబా తన క్లాసులోకి వెళ్ళిపోయాడు. మరో 2 రోజుల వరకు ప్రసాద్ కనపడినప్పుడల్లా కుర్రాళ్ళు విక్కిరిస్తూనే ఉన్నారు. కానీ ప్రసాద్ వాటిని పట్టించుకోలేదు. ఇదివరకులాగా తలంచుకుని వెళ్ళి క్లాసులో కూర్చుంటున్నాడు. కాలేజీ అయ్యాక కారులో ఇంటికి వచ్చేస్తున్నాడు. తమని పట్టించుకోకుండా ప్రసాద్ గంభీరంగా ఉండడం చూసి ఆ కుర్రాళ్ళు నోళ్ళు మూత పడిపోయాయి. అసలు ప్రసాద్ అంటే ఆ కాలేజీ కుర్రాళ్లకు ఒక విధమైన ఆరాధన ఉంది. అతని అందమైన రూపం, గాంభీర్యం, టీవీ వాళ్ళని ఎంతో ఆకర్షించి అతనంటే అనురాగంతో పాటు భయాన్ని కూడా కలిగించింది. కొంతమంది అల్లరి కుర్రాళ్ళు అతనిని ఏడిపించాలని ప్రయత్నించారే కానీ అతని ముందు సాగలేదు. అందుకే కొద్ది రోజులకే అంతా సర్దు మణిగిపోయింది. కాలేజీలో ప్రసాద్కి చెప్పుకోదగ్గ స్నేహితులు ఎవ్వరూ లేరు. సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి రాగానే లాన్లో కూర్చుని పుస్తకాలు చదువుకుంటాడు. అతనికి నవలలంటే చాలు. మార్కెట్లోకి వెలువడిన తెలుగు, ఇంగ్లీషు నవలలన్నిటినీ కొని చదివేసేవాడు. అంతేకాదు, ప్రసాద్కి చిన్నప్పటి నుండి ఆటలంటే చాలా ఇష్టం. తండ్రి నరసింహప్రసాద్ కూడా ఆటలాడితే శరీరం గట్టిపడుతుందని కొడుకుతో ప్రత్యేకంగా ఒక కోచ్ మ్యాన్ని శిక్షకుడుగా ఏర్పాటు చేశాడు. అతడు రోజు వచ్చి ప్రసాద్కి 1 గంట 2 గంటలో ఆడేవాడు. అతనికి రకరకాల ఆటలు నేర్పించాడు. అందువల్ల ప్రతి సంవత్సరం కాలేజీ ఛాంపియన్ ప్రసాదే. ఒకరోజు సాయంత్రం 6 గంటల వేళ ప్రసాద్ బుక్ స్టాల్లో కొత్త ఇంగ్లీష్ నవల చూస్తున్నాడు. ఇంతలో వెనక నుంచి హలో ప్రసాద్ గారు అన్న పిలుపు వినిపించింది. ప్రసాద్ వెనక్కి తిరిగాడు. మనోరమ నవ్వుతూ నిలబడింది. ఓ మీరా? ఆ రోజు కుర్రవాళ్ల మాటలు విన్న తర్వాత మళ్ళీ మనోరమ మొహం చూడలేకపోయాడు. వాళ్ళ మాటలు విని ఆమె ఏమనుకుందో, తననంతా తిట్టుకుందో అనుకుంటూ బాధపడ్డాడు చాలా రోజులు. మనోరమ ఇక తనతో మాట్లాడదని, అసలు తన ముఖమే చూడదని అనుకున్నాడు.
ఆమె ఇప్పుడు అలా పలకరించడం ప్రసాద్కి చాలా ఆశ్చర్యం కలిగించింది. ఏంటి ఇలా వచ్చారు? ఓహో, కొత్త ఇంగ్లీష్ నవల చూస్తున్నారా? చాలానే సెలెక్ట్ చేసి పెట్టారే, గలగలా మాట్లాడేసింది. అవునండి, రోజుకో పుస్తకం చదవందే నాకు నిద్ర పట్టదు అన్నాడు ప్రసాద్. అరే, అయితే చాలా నవలలు చదివే ఉంటారు. మీకు నవలలంటే అంత పిచ్చన్నమాట. ఇన్నాళ్ళు ఆ పిచ్చి నాకు ఒక్కదానికే ఉందనుకున్నాను. ఏం పుస్తకాలు సెలెక్ట్ చేశారు? నేను చూడొచ్చా? చనువుగా ముందుకొచ్చి ప్రసాద్ సెలెక్ట్ చేసి పెట్టుకున్న పుస్తకాలని చూడసాగింది. మనోరమ వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు ప్రసాద్. అబ్బా, ఇవన్నీ నాకెంతో ఇష్టమైన నవలలు, నాకు కూడా ఇస్తారా? చదివి మళ్ళీ ఇచ్చేస్తాలేండి అంది. మీకు కావాల్సినవి తీసుకోండి. ఈ కొత్త పుస్తకాల్లో ఇంతకన్నా మీకు నచ్చినవి ఉంటే సెలెక్ట్ చేయండి అన్నాడు ప్రసాద్. మనోరమ మరికొన్ని ఏరింది. డ్రైవర్ వాటిని తీసుకెళ్లి కారులో పెట్టాడు. ప్రసాద్ ఆ పుస్తకాలకు డబ్బు ఇచ్చాడు. ఇక నేను వెళ్తానండి అంది మనోరమ. ఎక్కడికి? ఇంటికి. అయితే కారులో డ్రాప్ చేస్తాను రండి అన్నాడు. మనోరమ వెంటనే అంగీకరించింది. ఇద్దరూ కారులో కూర్చున్నారు. డ్రైవరు కారు స్టార్ట్ చేశాడు. మీ కారు చాలా బాగుంది, ముఖ్యంగా ఈ రంగు నాకు చాలా నచ్చింది. ధర ఎక్కువైనా పట్టుబట్టి నాన్నగారి చేత కొనిపించాను. అందుకే దీన్ని ఎవరైనా వాడుకోవడం నాకు ఇష్టం ఉండదు. మన అభిప్రాయాలు చాలా కలుస్తాయి కదూ అంది. ప్రసాద్ నవ్వాడు. ఏదైనా హోటల్కి వెళ్ళి కాఫీ తాగుదాం. మీకేమైనా అభ్యంతరమా అడిగాడు ప్రసాద్. అబ్బే ఏం లేదు, అటువంటివి నాకు చాలా ఇష్టం కూడాను ప్రత్యేకంగా అంది. మనోరమ మాటల్లోని చొరవ, ఉత్సాహం ప్రసాద్కి ముచ్చట గొలిపాయి. తనలా ఉండలేడు, కానీ అలా ఉండే మనుషులంటే తనకి చాలా ఇష్టం. మీరు మళ్ళీ నాతో మాట్లాడనే లేదు. బహుశా ఆ రోజు ఆ కుర్రాళ్ళు అన్న మాటలకి మీరు బాధపడ్డారా ఏమిటి అంది మనోరమ. మీకు బాధ కలగలేదా? నేనేం అనుకోలేదు. కుర్రాళ్లకు అలా ఏడిపించడం సరదా, అది వాళ్ళ సహజ లక్షణం. అలా ఉంటేనే నాకు చాలా ఇష్టం. భలే సరదాగా ఉంటుంది, నేను బాగా ఎంజాయ్ చేస్తాను అంది ఉత్సాహంగా. మనోరమ మాటలు ప్రసాద్కి వింతగొలిపాయి. ఆడపిల్ల మగపిల్లలు ఏదైనా అంటే ఏడ్చి గోల చేసి దిగులు పడుతుందనే విన్నాడు, కానీ ఇలా సరదా పడుతుందని తెలియదు. ఈమె స్వభావం కొత్తగా ఉంది అని అనుకున్నాడు. పోనీలేండి, మీరు అలా తేలిగ్గా తీసుకోవడం నాకెంతో సంతోషం కలిగించింది. మీరెంత బాధపడ్డారు అని నేను చాలా సిగ్గుపడిపోతున్నాను అన్నాడు ప్రసాద్. డోంట్ వరీ, నేను వాటిని పట్టించుకోను. కానీ నేను ఎప్పుడు బాధపడేది ఎందుకో తెలుసా? తీక్షణంగా అంది. హఠాత్తుగా ఆమె మూడీగా మారిపోయి సీరియస్గా అయిపోవడం ప్రసాద్కి ఆశ్చర్యం కలిగించింది. ఎందుకు చెప్పండి? అదిగో అదే, మీరు అలా గౌరవించడం నాకేమాత్రం నచ్చలేదు. ప్రస్తుతం నన్ను బాధించేది అది. మనిద్దరం ఒకే కాలేజీలో చదువుకుంటున్నాం. మనం స్నేహితుల మధ్య మన్నన ఉండకూడదు. ప్రసాద్ నవ్వేశాడు. నిజమే మనోరమ, నాకు ఇలా పిలవడమే ఇష్టం. అమ్మయ్య, అయితే పర్వాలేదే. కార్ హోటల్ ముందు ఆగింది. దిగు, డోర్ తీశాడు. ఇద్దరూ లోపలికి వెళ్ళారు. స్వీట్ తీసుకుంటారా? ప్రసాద్ అడిగాడు. ముందు కాఫీ తాగుదాం, ఆ తర్వాతే స్వీటు. నాకు అదే అలవాటు అంది మనోరమ. అరే, నా అలవాటు కూడా అదే ప్రసాద్ అన్నాడు. మనోరమ కిలకిలా నవ్వింది. ప్రసాద్ చాలా విచిత్రంగా ఉంది కదూ. మన ఇద్దరి అభిరుచులు అలవాట్లు ఒకటే, అందుకే మన ఇద్దరికి స్నేహం కుదిరింది. మనోరమ నవ్వు అతని గుండెల్లో సూటిగా తాకి చిన్నగా కదిలించింది. కానీ వెంటనే సర్దుకున్నాడు. కాఫీ తాగడం అయ్యాక ప్రసాద్ గులాబ్ జామ్ తెప్పించాడు. ఈ స్వీట్ ఇష్టమేనా? ఓ. మనోరమ స్పూన్తో కొద్దిగా తీసుకుని నోట్లో పెట్టుకుంది. ప్రసాద్, నీలో నచ్చంది ఒకటే. ప్రసాద్ ఏమిటి అన్నట్టు చూశాడు. ప్రసాద్, నువ్వు BA గ్రూప్ తీసుకోవడం ఏమీ బాగాలేదు. నాలా BSc తీసుకోవాల్సింది అంది. నాకు ఆర్ట్స్ గ్రూప్ అంటేనే ఇష్టం. ముఖ్యంగా చరిత్ర నాకు చాలా అభిమానమైన విషయం. మా నాన్నగారు నాకు జ్ఞానం తెలిసినప్పటి నుంచి చరిత్ర పాఠాలు నూరిపోస్తూ ఉండేవారు. అందుకే BA తీసుకున్నాను. ఈ విషయంలో మాత్రం మన అభిరుచులు వేరయ్యాయి అని నవ్వాడు. పర్వాలేదులే, అన్నీ కలిస్తే చప్పగా ఉంటుంది. కొద్దిగా భేదం ఉంటేనే థ్రిల్. స్వీట్ తిన్నాక ఇద్దరు బయటకు వచ్చారు. ప్రసాద్, నువ్వు మా ఇంటికి వస్తానని మాట ఇచ్చావు. ఈరోజు మా ఇంటికి రావాలి. వస్తానంటే కానీ కారెక్కను. చిన్నపిల్లలా మారం చేసింది. అలాగే వస్తాను, ఎక్కు అన్నాడు. మనోరమ ఎక్కింది.
10 నిమిషాల్లోనే మనోరమ ఇంటికి కారు వచ్చి ఆగింది. మనోరమ ప్రసాద్ని లోపలికి తీసుకెళ్ళి తండ్రికి పరిచయం చేసింది. తండ్రి రిటైర్డ్ తహసీల్దార్. ప్రసాద్ తండ్రి పేరు వినగానే ఆనందపడిపోయాడు ఆయన. బాబూ, నువ్వు నరసింహప్రసాద్ గారి కుమారుడివా? మీ ప్రాంతంలో నేను పనిచేశాను. నా పేరు కరుణాకర్ రావు. మీ తాతగారు మహారాజులు, మీ నాన్నగారు గొప్ప దేశభక్తులు. ఆ కాలంలోని జమీందారులలో మీ నాన్నగారు గొప్ప దాతలు. బాబు, మిమ్మల్ని చూస్తుంటే మీ తాతగారిని చూసినట్టుగానే ఉంది. మీరు మా ఇంటికి రావడం నిజంగా మా అదృష్టం. ఆయన ఆనందంతో పొంగిపోయాడు. ఆయన పొగుడుతూ ఉంటే బిడియంగా కూర్చున్నాడు ప్రసాద్. మనోరమ ఆశ్చర్యంగా వింటోంది. బాబు ప్రసాద్, నాకు 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. మనోరమ అమ్మాయిల్లో పెద్దది. అందరిలోకి పెద్దవాడు డాక్టర్. అమెరికాలో పై చదువులు చదువుతున్నాడు. వాడి తర్వాత మనోరమ, తర్వాత 2 చదువుకుంటున్నారు. ఏదో చిన్న సంసారం బాబు, తిండికి లోట్లేదు అంతే. మాలాంటి సంసారుల బాధలు మీ బోటి జమీందారులకు అర్థం కావు. ఇంకా మేము జమీందారులం ఏంటండి, అవన్నీ ఎప్పుడో పోయాయి. అయితే మాత్రం మీరు కోటీశ్వరులు. మీ కాలి గోటికి కూడా మేము సరికాము. ఆయన మరీ అంతగా పొగడ్డం ప్రసాద్కి నచ్చలేదు. మనోరమ, మీ అమ్మగారు కనిపించరే? ఆవిడ పోయి 5 ఏళ్ళు అయింది అన్నారు ఆయన. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను భోజనం ఏర్పాట్లు చేసి వస్తాను అని లోపలికి వెళ్ళింది. ప్రసాద్ వద్దని చెప్పినా వినిపించుకోకుండా డైనింగ్ టేబుల్ దగ్గరకు లాక్కొచ్చింది మనోరమ. ముగ్గురు భోజనాలు చేయసాగారు. చిన్నపిల్లలు 2 ట్యూషన్కి వెళ్ళారు. 9 వరకు రారు అన్నాడు ఆయన. వంట నేనే చేశాను ప్రసాద్, బాగుందా? మరి కాస్త కూర వడ్డిస్తూ అడిగింది మనోరమ. డాడీ, ప్రసాద్ కాలేజీలో ఎంత నెమ్మదిగా ఉంటాడో తెలుసా? ఎవరితో మాట్లాడు అంటూ ఆడపిల్లలు అతని గురించి ఏమనుకుంటారో చెప్పి నవ్వింది. నీ నిక్నేములు ఏమిటో తెలుసా ప్రసాదు? బుద్ధు, ముద్దపప్పు, బుచ్చిబాబు. ఇంకా అప్పటికే ప్రసాద్ మొహం ఎర్రబడిపోయింది. తలంచుకొని గబగబా తినసాగాడు. డాడీ, ఈసారి మా క్లాస్ కుర్రాళ్ళు నాటకం వేయదలుచుకున్నారు. దానిలో హీరోగా ప్రసాద్ వేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. ప్రసాద్ వైపు ఓరగా చూస్తూ అడిగింది. ప్రసాద్ కోపం ఆపుకోలేకపోయాడు. నేనెందుకు వేస్తాను? నాకు ఇష్టం లేదు తడబడుతూ అన్నాడు కోపంగా. ప్రసాద్, నువ్వు ఆడపిల్లలా సుకుమారంగా ఉంటావటగా నవ్వింది. ఆ మాటలు అన్నది ఎవరో చెప్పు, వాళ్ళ పని పడతాను. గుప్పడు బిగించాడు. కరుణాకర్ రావు కల్పించుకొని, ఏమిటమ్మా ఆ మాటలు? ప్రసాద్ ఎవరనుకుంటున్నావు? జమీందారుల బిడ్డ. అతని తాతగారు వేటకెళ్తే పులిని కొట్టందే తిరిగొచ్చేవారే కాదు. ప్రసాద్ బాబు అచ్చు వాడి తాతగారి పోరికే. ఊరికే అన్నాలే డాడీ. సారీ ప్రసాద్, మా అమ్మాయికి ఇంకా చిన్నతనం పోలేదు. దాని మాటలు పట్టించుకోకే, నువ్వు భోజనం చేయమను. నీ మాటలు కట్టిపెట్టి అబ్బాయికి ఏం కావాలో చూడు. ప్రసాద్ మౌనంగానే భోజనం ముగించాడు. ఇక వెళ్ళొస్తానండి, అప్పుడప్పుడు వస్తుండు బాబు. అలాగేనండి. మనోరమ కారు వరకు వచ్చింది. ప్రసాద్, ఇందాకటి నా మాటలకి కోపం వచ్చిందా? సరదాకే అన్నాను. నా స్వభావం నీకు తెలుసు కదా అంది నవ్వుతూ. ప్రసాద్ కూడా నవ్వేశాడు. కోపం పోయిందా? మనోరమ అడిగింది. నాకేం కోపం లేదు. నీకు కావాల్సిన నవలలు తీసుకో. కారు దగ్గరకు వచ్చి నవలలు తీసిచ్చాడు. మనోరమ తీసుకుంది. చదివి త్వరలో ఇచ్చేస్తాలే. అన్నట్టు నన్ను మీ ఇంటికి ఎప్పుడు ఆహ్వానిస్తావు? ఎప్పుడైనా రావచ్చు. ప్రత్యేకంగా ఆహ్వానం దేనికి అన్నాడు. సరే, ఈ పుస్తకాలు చదివాక వీటిని తీసుకొని మీ ఇంటికి వస్తాను. వెళ్ళొస్తాను. గుడ్ నైట్. ప్రసాద్ కారు కనుమరుగయ్యే వరకు మనోరమ చూస్తూ నిలబడిపోయింది. మనోరమ ఆదివారం సాయంత్రం తను చదివేసిన ఇంగ్లీష్ నవలలు తిరిగి ఇచ్చేయడానికి ప్రసాద్ ఇంటికి వచ్చింది. ఆ సమయంలో ప్రసాద్ లాన్లో కూర్చొని టెన్నిస్ కోర్టులో టెన్నిస్ ఆడుతున్నాడు. గేట్ తీసుకొని లోపలికి వస్తున్న మనోరమను సాదరంగా ఆహ్వానించాడు. మనోరమ, 5 నిమిషాలు కూర్చో, ఆట చివరిలో ఉన్నానే. అంతేకాదు, నేను గెలిచేట్టున్నాను. ప్రసాద్, ఈసారి నీతో నేను ఆడతాను. నాకు టెన్నిస్ బాగా వచ్చు అంది. నిజంగానా? అయితే నెక్స్ట్ మన ఇద్దరం ఆడదామే అన్నాడు ప్రసాద్. మరో 10 నిమిషాలకు మనోరమ టెన్నిస్ బ్యాట్ పుచ్చుకొని ఉత్సాహంగా కోర్టులోకి వచ్చింది. ఈరోజు నేను పంజాబీ డ్రెస్ వేసుకోవడం చాలా మంచిదైందే. ఇద్దరు చీకటి పడే వరకు ఆడారు. ఆ తర్వాత వరండాల్లో కూర్చొని టీ తాగుతూ ఉండగా ప్రసాద్ అన్నాడు. మనోరమ, నీకింత బాగా ఆటొచ్చని నాకు తెలీదు. నాకు తెలీదు మీ ఇంట్లో ఇంత చక్కని టెన్నిస్ కోర్ట్ ఉందని.
నేను బాగా ఆడటానికి కారణం ఈ చక్కని కోర్టు, నీలాంటి గొప్ప ప్లేయర్. రోజు రాకూడదు, మన ఇద్దరం కలిసి ఆడొచ్చు అన్నాడు ప్రసాద్. మనోరమ ఉత్సాహంగా అంగీకరించింది. అసలు నేనే అడగాలనుకుంటున్నాను, తప్పక వస్తాను. ఆ తర్వాత ఇద్దరి సంభాషణ ఇంగ్లీష్ నవలల వైపు మళ్ళింది. గంటసేపు కూర్చుని మరికొన్ని ఇంగ్లీష్ నవలలు తీసుకొని వెళ్ళిపోయింది మనోరమ. ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. మరి వచ్చే ఎపిసోడ్లో వాళ్ళ స్నేహం బలపడుతుందా, అది పెళ్లిగా ఎలా మారుతుంది, పేద గొప్పల తారతమ్యం ఉంటుందా, ఇవన్నీ తెలియాలంటే మరి వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. నేను వాటికి వెంటనే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.